హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఇది మనీ సేవింగ్ టిప్ అనే బదులు మనీ సేవింగ్ ఛాలెంజ్ అని కూడా అనొచ్చండి. ఎందుకు అని చెప్తున్నానంటే ఇది మనం 100 డేస్ అని అయితే ఛాలెంజ్కి అయితే తీసుకొని మనీని అయితే సేవ్ చేసుకుంటామండి. ఇక 100 డేస్ ఎంత అమౌంట్ సేవ్ చేస్తామో అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. 100 డేస్లో ఎంత అమౌంట్ మనం సేవ్ చేసుకుంటాము, ఓకేనా? ఇక మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. ఇక వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. మనం 100 డేస్ అని నోట్ చేసుకున్నాం కాబట్టి డే 1 నుంచి అయితే స్టార్ట్ చేద్దామండి. అంటే ఈ మనీ సేవింగ్స్ అయితే ఓన్లీ 10 రూపీస్తో అయితే స్టార్ట్ చేస్తాము. ఇక డే 1 వచ్చేసి అయితే 10 రూపీస్ అని అయితే నోట్ చేసుకొని ఇక ఆ రోజు అమౌంట్ని అయితే 10 రూపీస్ సేవ్ చేసుకోవాలండి. ఇక అదేవిధంగా డే 2 వచ్చేసి 20 రూపీస్ అయితే సేవ్ చేసుకోవాలి. ఇక డే 3 30 రూపీస్. ఇంకా ఈ విధంగా డైలీ మనం నోట్ చేసుకుంటూ మనీని అయితే సేవ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకంటే 10 రూపీస్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. డైలీ 10 రూపీస్ పెంచుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇక నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి. ఇక మొత్తం ఈ విధంగా అయితే నోట్ చేసుకొని మనం మనీని అయితే సేవ్ చేసుకోవాలండి. ఇక మనం 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అని అయితే అనుకున్నాం కాబట్టి ఇక 100 డేస్ అయితే మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని అయితే 100 డేస్ చూపించట్లేదండి. ఓన్లీ 25 డేస్ వరకు అయితే చూపిస్తున్నాను. అంటే మనం డైలీ ఒక 10 రూపీస్ పెంచుకుంటూ వెళ్ళాలి. అది మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఓన్లీ 25 డేస్ వరకు అయితే చూపిస్తున్నాను. ఇక అప్పుడు టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది అన్నది కూడా చూసి తర్వాత 100 డేస్కి మీకు షేర్ చేస్తాను. ఇక 18th డే 180, 19th డే 190. ఆ విధంగా అయితే మనం అమౌంట్ని డైలీ నోట్ చేసుకోమని ఎందుకు చెప్తున్నాను అంటే మనం నోట్ చేసుకోవడం వల్ల మనం ఎంత సేవ్ చేసామో అన్నది మనకి ఒక క్లియర్గా ఉంటుందన్నమాట. క్లారిటీ కూడా ఉంటుంది కదా. ఇక అందుకోసమే 21st డే 210, అదేవిధంగా 22nd డే ఇక ఈ విధంగా అయితే మనం అమౌంట్ని అయితే డైలీ సేవ్ చేసుకోవాలండి. ఇక అదేవిధంగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 25th డే వచ్చేసి 250 రూపీస్. ఇక ఈ 250 రూపీస్ వేసిన తర్వాత మనం ఈ 25 డేస్కి ఎంత అమౌంట్ వచ్చింది అన్నది కూడా ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనం 100 డేస్ అనుకున్నాం కదా, 100 డేస్లో 25 డేస్ అయితే మీకు చూపించాను. ఇక ఈ 25 డేస్కి సంబంధించిన అమౌంట్ అయితే మొత్తం టోటల్గా అయితే 25 డేస్కి 3250 రూపీస్ అయితే వచ్చిందండి. అంటే మనం 25 రోజులు సేవ్ చేసిన అమౌంట్ వచ్చేసి 3250 రూపాయలు అయితే సేవ్ చేసాము, ఓకేనా? అంటే ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ 26th డే నుంచి అయితే మనం సేవింగ్స్ అనేది అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా. ఇక అప్పటి నుంచి మళ్ళీ ఏం పెంచనవసరం లేదండి. మళ్ళీ స్టార్టింగ్ 10 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా మీరు సపరేట్గా 25 డేస్తో చేసుకుంటే కూడా మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఇక అంటే 25 డేస్ నోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 26th డే టు 50th డే వరకు అంటే 50వ రోజు వరకు మళ్ళీ 250 రూపాయలు అలా సేవ్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత 51వ రోజు నుంచి మళ్ళీ 10 రూపాయలతో అయితే స్టార్ట్ చేసుకొని ఆ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. మనం టోటల్ 100 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి ఇక 3250 రూపీస్ ఇంటూ అంటే 4 టైమ్స్ అనుకున్నాం కదా. 100 డేస్ అంటే 4 టైమ్స్ వస్తుంది కాబట్టి టోటల్ చేస్తే 13,000 రూపాయలు అయితే మనం ఈజీగా అయితే సేవ్ చేసుకోవచ్చండి 100 డేస్కి. ఇక దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనం 100 డేస్లో అయితే ఈజీగా 13,000 రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాం అనేసి అయితే తెలుస్తుంది కదా. ఇక అదేవిధంగా చూస్తే మనం ఒక సంవత్సరం పాటు మనం ఇదే అమౌంట్ని సేవ్ చేసుకుంటే అంటే మనం 1 year ఈజ్ ఈక్వల్ టు 365 డేస్ కదండి. ఇక ఆ 365 డేస్లో మనం అమౌంట్ ఎంత సేవ్ చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను చూడండి. ఇక 365 డేస్ అంటే 300 డేస్ అయితే ముందు నోట్ చేసుకున్నామండి. 300 డేస్ అయితే మనకి టోటల్ అమౌంట్ వచ్చేసి మనకి ఇక్కడ 100 డేస్కి అయితే 13,000 వచ్చింది కాబట్టి ఇక్కడ 300 డేస్ అంటే 39,000 అయితే ఖచ్చితంగా వస్తుంది కదా. అక్కడ 13 డేస్ ఉంది అంటే ఇంక ఇక్కడ 300 డేస్కి అయితే ఇక 39,000 అయితే వస్తుంది కదా. ఇక ఆ 39,000 అయితే నోట్ చేసుకోవాలి. అంటే మనం 300 డేస్లో అయితే 39,000 రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాము.
ఇక అదేవిధంగా సపరేట్గా 50 డేస్ అయితే వేసుకోవాలి. 50 డేస్ ఎందుకు చూపిస్తున్నాను, మనం అనుకుంది అయితే 365 డేస్ కదా. ఇక ఆ విధంగా 6,500 రూపాయలు అయితే వస్తుందండి 50 రోజులకి. మళ్ళీ తర్వాత 15 రోజులు, 15 రోజులకి 1,200 రూపాయలు అయితే వస్తుంది. ఇక ఈ టోటల్ అయితే ఇప్పుడు చూద్దాము. అంటే మనం 365 డేస్ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు లెక్క అయితే సరిపోతుంది కదా. 365 డేస్కి అయితే మనకి ఖచ్చితంగా 46,700 రూపాయలు అయితే మనం సేవ్ చేసుకోగలుగుతున్నామండి. అంటే సంవత్సరానికైతే మనం 46,700 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటున్నాము. ఇదైతే చిన్న అమౌంట్ అయితే కాదు కదండి. చూసారు కదండి, ఈ మనీ సేవింగ్ టిప్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.